హలో అండి, ఈ వీడియోలో వచ్చేసరికి 351 నుంచి 370 బిట్స్ వరకు చూద్దాం. ఇఫ్ వన్ సైడ్ ఆఫ్ ద ఎక్సెప్షన్ ఫోటో ఈస్ క్లియర్లీ విజిబుల్ అండ్ ద అదర్ సైడ్ ఈస్ షేడెడ్, దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫోటో ఆఫ్ ఫోటో ఎర్రర్. ద ఆన్సర్ ఈస్ ఫాల్స్. మినహాయింపు ఫోటో యొక్క ఒక్క వైపు మాత్రమే స్పష్టంగా కనపడి మరియు మరొక వైపు మసగ్గా ఉంటే అప్పుడు ఇది ఫోటో యొక్క ఫోటో దోషంగా పరిగణించబడుతుంది. ద ఆన్సర్ ఈస్ ఫాల్స్. You find that the exception photo of the restaurant is not clear. What action will you take? నివాసి యొక్క మినహాయింపు ఫోటో స్పష్టంగా లేదని మీరు కనుగొన్నారు. మీరు ఏ చర్య తీసుకుంటారు? The answer is second option. Accept and mark it as photo of photo error. అంగీకరించి మరియు దాన్ని ఫోటో యొక్క ఫోటో దోషంగా గుర్తించాలి. Photo of photo error is marked when enrollment of residence is done without capturing the live picture of the resident. నివాసి యొక్క లైవ్ చిత్రం క్యాప్చర్ చేయకుండా నివాసి యొక్క నమోదు జరిగినప్పుడు ఫోటో యొక్క ఫోటో దోషం గుర్తించబడుతుంది. The answer is true. If the residence photo has been captured by enrollment operators with tourist place, then it will get rejected under poor quality photo. పర్యాటక ప్రదేశంతో నమోదు ఆపరేటర్ల ద్వారా నివాసి ఫోటో క్యాప్చర్ చేయబడితే అప్పుడు అది తక్కువ నాణ్యత ఫోటో కింద తిరస్కరించబడుతుంది. ద ఆన్సర్ ఈస్ ట్రూ. యూ ఫైండ్ దట్ దేర్ ఆర్ నో ఎక్సెప్షన్స్ ఇన్ ద ఎక్సెప్షన్ ఇమేజ్. వాట్ వుడ్ యూ డూ ఇన్ సచ్ కేస్? మినహాయింపు చిత్రంలో మినహాయింపులు లేవని మీరు గమనించారు. అటువంటి సందర్భంలో మీరు ఏం చేస్తారు? Reject and mark it as no exception available in the exception photo error. Next one, the exception photo does not show the image of the restaurant. What type of error it is this? మినహాయింపు ఫోటో నివాసి యొక్క చిత్రాన్ని చూపడం లేదు. ఇది ఏ రకం తప్పిదం? ద ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఆబ్జెక్ట్ ఇన్ ఎక్సెప్షన్ ఫోటో. మినహాయింపు ఫోటోలో వస్తువు. You find that the name of the city does not belong to the state. What would you do in such a situation? నగరం యొక్క పేరు రాష్ట్రానికి చెందినది కాదని మీరు గుర్తించారు. అటువంటి సందర్భంలో మీరు ఏం చేస్తారు? The answer is second option. Mark it as possible error in name and address error. Possible error in name and address is marked when address is not matching with the city or state given. ఇచ్చిన నగరం లేదా రాష్ట్రంతో చిరునామా జతపడనప్పుడు పేరు మరియు చిరునామాలో సాధ్యమయ్యే దోషం గుర్తించబడుతుంది. ద ఆన్సర్ ఈస్ ట్రూ. An exception photo has the person showing his hands. You find that there are no exceptions in the photo. What action will you take in such cases? వ్యక్తి తన చేతులని చూపుతున్నది మినహాయింపు ఫోటో కలిగి ఉంది. ఫోటోలో ఎటువంటి మినహాయింపులు లేవని మీరు కనుగొన్నారు. అటువంటి సందర్భంలో మీరు ఏ చర్య తీసుకుంటారు? ద ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. మార్క్ ఇట్ యాజ్ నో ఎక్సెప్షన్ అవైలబుల్ ఇన్ ఎక్సెప్షన్ ఫోటో ఎర్రర్. మినహాయింపు ఫోటోలో మినహాయింపు అందుబాటులో లేని దోషంగా గుర్తించాలి. The exception photo shows image of a person with one eye covered. Will you accept or reject this image? ఒక కన్ను మాత్రమే వచ్చిన వ్యక్తి యొక్క చిత్రం మినహాయింపు ఫోటో చూపిస్తుంది. ఈ చిత్రాన్ని మీరు అంగీకరిస్తారా లేదా తిరస్కరిస్తారా? ద ఆన్సర్ ఈస్ రిజెక్ట్. తిరస్కరించు. యూ ఫైండ్ దట్ ద సిటీ అండ్ స్టేట్ ఆర్ నాట్ మ్యాచింగ్. వాట్ యాక్షన్ విల్ యూ టేక్ ఇన్ సచ్ సిచ్యువేషన్? నగరం మరియు రాష్ట్రం జతపడట్లేదని మీరు కనుగొన్నారు. అటువంటి సందర్భంలో మీరు ఏ చర్య తీసుకుంటారు? ద ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. పాసిబుల్ ఎర్రర్ ఇన్ నేమ్ అండ్ అడ్రస్. అండ్ నెక్స్ట్ వన్, ద నేమ్ ఆఫ్ ద సిటీ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ ఆర్ నాట్ మ్యాచింగ్. హౌఎవర్ ఆల్ ద అదర్ డీటెయిల్స్ ఆర్ రైట్. వాట్ షుడ్ యూ డూ ఇన్ సచ్ సిచ్యువేషన్? ఆంగ్లంలో మరియు స్థానిక భాషలో నగరం పేరు జతపడట్లేదు.
అయితే మిగిలిన అన్ని వివరాలు సరైనవే. అటువంటి సందర్భంలో మీరేం చేస్తారు? ద ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. మార్క్ ఇట్ యాజ్ పాసిబుల్ ఎర్రర్ ఇన్ నేమ్ అండ్ అడ్రస్. ట్రాన్స్లిటరేషన్ ఎర్రర్. పేరు చిరునామా ట్రాన్స్లిటరేషన్లో దోషంగా దాన్ని గుర్తించాలి. పాసిబుల్ ఎర్రర్ ఇన్ నేమ్ అండ్ అడ్రస్ ట్రాన్స్లిటరేషన్ ఎర్రర్ ఈజ్ దేర్ ఈజ్ ఏ mismatch in name and address given in local language and in English. ఇచ్చిన స్థానిక భాష మరియు ఆంగ్లంలో పేరు మరియు చిరునామాలో సరిపోలడం లేని పేరు చిరునామా ట్రాన్స్లిటరేషన్ తప్పులో దోషం. ద ఆన్సర్ ఈస్ ట్రూ. If the name in the enrollment details is a slang, the same should be rejected. నమోదు వివరాల్లో పేరు యాసని కలిగి ఉంటే అది తిరస్కరించబడుతుంది. ద ఆన్సర్ ఈస్ ట్రూ. One of the exception photos shows a picture of deity. What should you do in such case? మినహాయింపు ఫోటోలో ఒకటి దేవుని ఫోటోను చూపిస్తుంది. అటువంటి సందర్భంలో మీరేం చేస్తారు? ద ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. మార్క్ ఇట్ యాజ్ హ్యూమన్ ఫోటో మిస్సింగ్ ఎర్రర్. దాన్ని మానవ ఫోటో లేని దోషంగా గుర్తించాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ హ్యూమన్ ఫోటో మిస్సింగ్ ఎర్రర్? క్రింది వాటిలో దేనిని మనిషి ఫోటో లేదు దోషంగా పరిగణిస్తారు? ద ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. ఫోటో వస్తువుని చూపిస్తే. If the photo shows an object. Which of the following elements in exception photo are not acceptable? Photo of photo, celebrity photo, webcam logo, photo of animal, photo of resident showing the exceptions. The answer is third option. 1, 2, 3 and 4. Photo of photo, celebrity photo, webcam logo, photo of animal, photo of animal. మినహాయింపు ఫోటోలో కింది మూలకాలలో ఏవి అంగీకరించబడవు? దానికి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ వన్, డ్యూరింగ్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఏ రెసిడెంట్స్ కెన్ హెల్ప్ ద ఆపరేటర్ బై క్లికింగ్ ద ఫొటోస్ ఆఫ్ అదర్ రెసిడెంట్స్. నమోదు ప్రక్రియ సమయంలో ఆపరేటర్కి ఇతర నివాసుల యొక్క ఫోటోలని తీయడం ద్వారా నివాసి సహాయపడవచ్చు. ద ఆన్సర్ ఈజ్ ఫాల్స్. A resident should be present physically at the Aadhaar Enrollment Center to give his enrollment details. అతని నమోదు వివరాలను ఇవ్వడానికి ఆధార్ నమోదు కేంద్రం వద్ద నివాసి తప్పనిసరిగా భౌతికంగా ఉండాలి. ద ఆన్సర్ ఈస్ ట్రూ. A resident approaches you stating that his father is ill and unable to come to the center to give his details. వాట్ షుడ్ యూ డూ ఇన్ దిస్ కేస్? నివాసి అతని తండ్రి జబ్బుపడి ఉన్నాడని మరియు అతని వివరాలు ఇవ్వడానికి కేంద్రానికి రాలేకపోతున్నాడని మిమ్మల్ని కలిశాడు. ఈ సందర్భంలో మీరేం చేయాలి? ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఆస్క్ ద రెసిడెంట్ టు గెట్ హిజ్ ఫాదర్ ఎన్రోల్డ్ వన్స్ ఆఫ్టర్ హీ గెట్స్ వెల్. అతను పూర్తిగా కోలుకున్నాక అతని తండ్రిని నమోదు చేయించమని నివాసిని అడగడం. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి.